శ్రీ గురుభ్యో నమః. సత్యమిద ఛానల్కి స్వాగతం. హస్తకళలు అంటేనే దానికి మూలం విశ్వకర్మ వంశీయులు. దానికి నిదర్శనమైనటువంటి ఒక వస్తువు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. రాజుల కాలం నాటి విశ్వకర్మ వంశీయుల హస్తకళా నైపుణ్యమునకు నిదర్శనం తంజావూర్ ప్లేట్. తమిళనాట రాజరాజ చోళుని కాలంలో రాగి పలకలపైన మరియు ఖడ్గాలపైన వారి కాలంలో జరిగినటువంటి యుద్ధ విజయ సందేశాలు, ప్రశంసలు రాయడం అనేది ఆనవాయితీగా ఆ కళ దాని కొనసాగింపు దేవాలయంలో పూజకు ఉపయోగించేటటువంటి ప్లేట్లు, కుండలలో చోళ చరిత్రలు శిల్పాల రూపంలో తయారు చేస్తారు. అలా అమర్చడం ఒక ఆచారంగా కొనసాగేది. ఆ కళకు ఆకర్షితులైనటువంటి రాజరాజ చోళుడు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటన చిహ్నాలను మరియు సందేశాలను ట్రేలలో ప్యాక్ చేసి వాటిని చైనా మరియు ఇతర మిత్ర రాజ్యాలకు సావనీరులుగా పంపాడు. ఈ వాల్టి రోజున రిటైర్ అయిన ఉద్యోగులు తయారు చేసే సావనీరు లాంటివి అన్నమాట. తంజావూరు ప్రాంతంలో ఈ కళను విశ్వకర్మ వంశస్థులైనటువంటి రాజారావు గారు తర్వాత అతని కుమారుడు రాజేంద్రన్ కూడా ఈ కళను ప్రోత్సహించి అభివృద్ధి చేశారు. చోళుల తర్వాత వచ్చిన విజయనగర రాజులు మరియు మరాఠాలు కూడా తంజావూరు ప్లేట్ ఉత్పత్తిని సగర్వంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఈ కళా నైపుణ్యం తీవ్ర విధ్వంసానికి గురైంది. చాలామంది తంజావూరు ప్లేట్ తయారీదారులు ఇతర వృత్తిని కొనసాగించడానికి ఆ కళను విడిచిపెట్టారు. ప్రస్తుత కాలంలో ఈ కళను అక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడినటువంటి పూంపుహార్ కళా పరిశ్రమ ద్వారా ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో 10 మందికి పైగా కళాకారులు పనిచేస్తున్నారు. దక్షిణ వీధి, కమ్మాళర్ వీధి, శ్రీనివాస నగర్ వంటి ప్రాంతాలలో కొందరు ఈ ప్లేట్లను విడిగా తయారు చేసి విక్రయిస్తున్నారు. విద్యా సంస్థలు మరియు రాజకీయ పార్టీల నుండి సావనీర్లు ఆర్డర్లు ఇప్పుడు కూడా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఒక ఆర్ట్ ప్లేట్లో ఒక అందమైన ఇత్తడి ప్లేట్ మధ్యలో స్వచ్ఛమైనటువంటి వెండితో చేసినటువంటి గుండ్రని బొమ్మ ఉంది. రౌండ్ వెండి మరియు రాగి మిశ్రమంతో చేసిన అలంకార తోరణాలు, అల్యూమినియం సీట్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి సర్కిల్ను అవసరమైన పరిమాణంలో కత్తిరించి బ్యాలెన్స్ చేస్తారు. సాధారణంగా తంజావూరు ప్లేట్లో నెమలి మరియు నటరాజు యొక్క చిత్రాలే ఉంటాయి. ఇప్పుడు లక్ష్మి, సరస్వతి, పెళ్ళయ్యార్ వంటి స్వామిలందరినీ కూడా ఉంచారు. ఎందుకు నాయకులు, నటీనటుల చిత్రాలు కూడా పెడుతున్నారు. తంజావూర్ ఆర్ట్ గ్యాలరీ 300 రూపాయల నుండి 30,000 వరకు అందుబాటులో ఉంది. బయట మార్కెట్లో అధిక ధర ఉన్నప్పటికీ కూడా వాటిని ఉత్పత్తి చేసే కళాకారులకు లభించే వేతనాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. చూశారు కదండి, విశ్వకర్మల హస్తకళా నైపుణ్యానికి నిదర్శనమైనటువంటి తంజావూరు ప్లేట్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.